హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి 2020 గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి మొదటి సంవత్సరం. న్యూ ఇయర్ మొదటి నెలలో అడుగుపెట్టినప్పుడు మనమందరం చాలా సంతోషంగా ఉంటాము. మనలో చాలామంది ఒక కొత్త లక్ష్యంతో ఈ నూతన సంవత్సరం చాలా తీర్మానాలు చేస్తారు. కానీ మనలో ఎంతమందికి జనవరి చరిత్ర మరియు దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలుసు అని అడిగితే అది ఖచ్చితంగా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మీరు జనవరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. జనవరి అనే పేరు 2 ముఖాల రోమన్ దేవుడు జానస్ పేరు నుండి వచ్చింది. జానస్ను మధ్య ఇటలీలోని లాటియం రాజుగా పరిగణించారు. అతను 2 తలలతో ఆశీర్వదించబడ్డాడు. ఈ కారణంగా అతను 2 వేర్వేరు దిశలను చూడగలిగాడు మరియు అతను తన గత 1 సంవత్సరం మరియు 1 సంవత్సరం తరువాత చూడగలిగాడు. స్కాటిష్ సాంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం మొదటి సోమవారం పిల్లలకు బహుమతులు ఇచ్చే రోజు. అంతకుముందు జనవరి 5 వరకు 12 రోజులు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. 3 రాజులు బెత్లెహెం పర్యటనలో తీసుకున్న నిర్ణయం ఇది అని అక్కడి ప్రజలు నమ్ముతారు. మరియు హోరిస్టెలిక్ సాంప్రదాయంలో జనవరి 5 12 రోజుల శీతాకాల కాలం యొక్క పరాకాష్ట. ఈ రోజున ప్రజలు ఒకచోట చేరి వాసిల్ గిన్నె నుండి ఒకరినొకరు పలకరించుకున్నారు. వాసిలే అంటే మంచి ఆరోగ్యంతో ఉండటం. ఎపిఫనీని జనవరి 6న జరుపుకుంటారు. ఇది ఆస్ట్రియా, కొలంబియా, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ మరియు స్లోవేకియా వంటి వివిధ దేశాలతో ప్రభుత్వ సెలవు దినం. గత నమ్మకం ప్రకారం 3 జ్ఞానులు ఈ రోజు పిల్లలు యేసుకు బహుమతులు తీసుకువెళ్లారు. ఐరోపాలో కౌమార దశకులు రాజులుగా దుస్తులు ధరించి వారి ఇళ్లకు వస్తారు. గృహిణీలు వారికి బహుమతులు మరియు కుకీలను అందిస్తారు. గౌరవనీయ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జనవరి 15, 1929న జన్మించారు. అతను అర్చకుల మంత్రి, శాంతి బహుమతి గ్రహీత మరియు పౌర హక్కుల నాయకుడు. అతను న్యాయం మరియు సమానత్వానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో గెలిచాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ కూడా బలమైన వ్యక్త. ఇది చాలా కంపెనీలకు జాతీయ సెలవు దినం. జనవరి 17, 1706న బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను జన్మించాడు. అతను ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కరణ శాస్త్రవేత్త మరియు రాజకీయవేత్త. ఆంగ్లో సాక్సన్ కాలంలో తోడేళ్లు జనవరిలో చాలా చురుకుగా ఉంటాయని భావించారు. అందుకే దీనిని వోల్స్ నెల అని పిలుస్తారు. జనవరి విడాకుల నెలగా ప్రసిద్ధి చెందింది. చాలామంది జంటలు జనవరిలో విడాకులు దాఖలు చేస్తారని న్యాయవాదులు భావిస్తున్నారు. పెరుగుతున్న నిరుద్యోగ కారణంగా జనవరి 2లో 1000కు పైగా భార్యలు విడాకులు కోరుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్లో జనవరి జాతీయ సూప్ నెల అని పిలుస్తారు. చల్లని శిఖరంలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన మరియు వెచ్చని సూప్ తీసుకోవడం మీకు సంతోషంగా మరియు రిలాక్స్గా ఉంటుంది. ఈ నెలలో యుఎస్లోని మార్కెట్లు సూప్ విక్రేతల నుండి ఉంటాయి. అనేక రుచికరమైన సాంప్రదాయ అమెరికన్ సూప్లు ఈ నెలలో మార్కెట్లో లభిస్తాయి. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.